హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముందు మీ అందరికీ వందనములు. యవ్వనస్తులు, నీ యవ్వనము పక్షిరాజవలి కొత్తదవునుగాక. ఆమేన్. యవ్వనులంటే దేవుని ఆలోచన కలిగి దేవుని మీద నమ్మకం ఉంచుకున్న వారే నిజమైన క్రీస్తు నామములో యవ్వనస్తులు అని పిలువబడేవారు. దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నిజమైన యవ్వనస్తులు క్రీస్తుకి విధేయత కలిగి ఉంటారు. ఆ విధేయత కావాలని అంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన రీతిగా, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. యవన ప్రాయంలో ప్రతి వాడు జ్ఞానవంతుడవ్వాలని ఆశపడతాడు. యవన ప్రాయములో అనేకమైన విషయాల్ని నేర్చుకోవాలని ప్రయాసపడతారు. కానీ అందులో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, దేవుని పరిశుద్ధ వాక్యం మీద ఆలోచన కలిగి దేవుని మీద భారం కలిగిన యవనస్తుడే తన జీవితంలో గొప్ప సాధనలు పొందుకోగలడు. ఎందుకనంటే ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప సాధనలు పొందుకున్న ప్రతి జ్ఞానులు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఈ లోకానికి, ప్రపంచానికి క్రైస్తవత్వాన్ని తన జీవితంలో స్వారూప్యంగా మార్చుకున్న అనేకమైన యవనస్తులు ఉన్నారు. నా ప్రియ యవనస్తుడా, మరి నీ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని నీ జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, వివేకాన్ని సంపాదించుకోవటానికి రాజైన సొలొమోను గారు చెప్పిన 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన మాటను జ్ఞాపకం పెట్టుకున్నట్లుగా అయితే నిజమైన క్రీస్తుకి విధేయత కలిగిన యవనస్తులుగా నీవు మారడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. జ్ఞానవంతుడంటే ఏ విధంగా ఉంటాడు? సాధారణంగా మనుషుల్లో తనకున్న సమయంలో విస్తారమైన పనులకును, తనకున్న ముఖ్యమైన పనులకును, మరి చివరికి అసలు తన జీవితానికి కావలసిన పనులకు గుర్తు సమయాన్ని కేటాయించుకుంటాడు. కానీ దేవుని వాక్యంలో చెప్పబడిన జ్ఞానవంతుడు ఎలాగనంటే, అసలు జీవితానికి కావలసిన ముఖ్యమైన పనిని ముందుగాను తనకున్న సమయంలో దాన్ని కేటాయించుకొని దాని తర్వాత ముఖ్యమైన పనులను, అతి ముఖ్యమైన పనులకు సమయం ఇస్తాడు. అది జ్ఞానవంతుని యొక్క లక్షణము. ఇప్పుడు ముఖ్యమైన విషయము, అతి ముఖ్యమైన విషయం మనం చూసుకున్నట్లుగా అయితే పరిశుద్ధంగా జీవించటమే యవ్వనునికి సదాకాలముగా ఉండవలసిన బాధ్యత. అది దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని అప్పుడే వాడు దేవుని లేఖనాన్ని ప్రకారంగా జ్ఞానవంతుడని ఈ ప్రపంచానికి చాటి చెప్పగలడు. దేవుని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 8-9 వచనాల్లో చూసుకున్నట్లుగా అయితే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. నిజమే. యవన ప్రాయంలో ఉన్న నీ జీవితంలో మనుషులను ఆధారపరచకుండా, రాజులను ఆధారపరచుకోకుండా, నీ పరిశుద్ధ గ్రంథమును ఆధారపరచుకుని దేవుడు నాకోసరము ఈ దినమందు ఏం మాట్లాడతాడని ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూసుకుంటాము. అది శ్రేష్టమైన జ్ఞానులకున్న అలవాట్లు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యవ్వన ప్రాయములో ఈ వాక్యం మీద ఆధారపడి ఉన్నావా? లేకపోతే మనుషుల మీదనో, రాజుల మీదనో, లేకపోతే ఈ భూమి మీద కొద్దిసేపు ఉండి గడిచిపోయే లోకం మీద ఉన్న ప్రేమ మీద ఆధారపడి ఉన్నావా? కానీ నీవు దేవుని మీద ఆధారపడినట్లుగా అయితే దేవుడు నిన్ను తప్పకుండా నడిపిస్తాడు. కానీ ఈ ప్రపంచాన్ని మీద నువ్వు ఆధారపడి ఉంటే ఈ ప్రపంచమే నిన్ను నడిపిస్తుంది. నీ ముందు ఇచ్చిన ఆ మార్గంలో దేవుణ్ణి ఎంచుకుని ఆయన మార్గంలో నడుచుకుంటావో, లేకపోతే రాజులని అనుకుంటున్న ఈ లోకాన్ని నువ్వు అనుసరించి నమ్ముకుంటున్నావో, నీ చేతుల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారాగా విడిచిపెట్టాడు. ఈ ఆఖరి రోజుల్లో నీ యవ్వన ప్రాయంలోనూ యథార్థంగా జీవించటానికనే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించి నడిపించడానికి సిద్ధపడి ఉన్నాడు. అది మర్చిపోకు సుమా. దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనంలో, నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నవి, కానీ నరులు పాపములు పుట్టి ఈ పాపలోకంలో ఎదుగుతున్న వలన
మన ఆలోచనలు మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనుకుంటారు. అందుకనే యవన ప్రాయంలో మనం ఇష్టం వచ్చినట్టుగా అనేకమైన కార్యములు చేసుకుంటున్నాం. ఎందుకనంటే మన ఆలోచనలు చెడ్డవి గనుక, అది దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక, నేను చేసే తప్పులు కానీ, నేను చేసే పాపములు కానీ, నేను మాట్లాడే మాటలు కానీ, అయ్యో నేను రహస్యంగా నేను పంపించే నా యొక్క సెల్ ఫోన్లో మెసేజ్లు కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడే విషయాలు కానీ ఎవరికి తెలియవు అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యము చెప్తుంది, ద్వితీయోపదేశ కాండము 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని. అవును కదా, నరుని ఆలోచనలా చెడ్డవైనప్పటికీ దేవుడు ఈ భూమిని ఆకాశమును మనకి సాక్షులుగా ఉంచారనమాట. మనం అనుకుంటాము మనం చేసే పాపాలు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియవని, కానీ దేవుడు ఆకాశాన్ని భూమిని మనకి సాక్షులుగా ఉంచాడని మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ద్వితీయోపదేశ కాండము 30:19 చెప్పబడి ఉన్నదని మనం ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోము. దేవుడు యవన ప్రాయాన్ని ఎక్కువగా మరి బలపరిచేవాడని వాక్యం తెలియపరుస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే ఒక చిన్నవాడు ఒక సైనికుడు వలె, ఒక యవనస్తుడు ఒక సైనికుడు వలె, ఒక వృద్ధుడు కూడా తన చేతిలో మరి యుద్ధానికి సిద్ధపడిన వాడుగా ఉన్నప్పుడు మరి వీళ్ళ ముగ్గురి దగ్గర యుద్ధం చేయడానికి ఎవరు తొందరగా ఇష్టపడతారని చూసినట్లుగైతే ఒకటి ఆ చిన్నపిల్లాడు వాడి దగ్గర, మరొకటి వృద్ధుని వాడి దగ్గర. ఎందుకంటే వీళ్ళిద్దరిని అతి తేలిగ్గా జయించగలుగుతాం కదా. అందుకే యవన ప్రాయంలో ఉన్న మంచి బలముగా, జ్ఞానవంతంగా, శక్తివంతంగా ఉన్న ఆ యవన మరి యుద్ధవీరుడి దగ్గర ఎవరు వెళ్ళలేరు. దావీదు కీర్తనలు 18:29 చెప్పబడి ఉన్నది, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివని. నిజమే, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఒక గొప్ప సైనికుడుగా, ఒక యవన బలము కలిగిన వాడుగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన తన యొక్క స్వహస్తములను గాయపడిన హస్తము చేత నీ మీద ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్నెప్పుడు ఆయనను ఒక యుద్ధవీరుడిగా చూడాలని, నిన్ను నీ ముందు లేచే వారిని ఆయన అణచితొక్కటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ యవన ప్రాయమందు దేవుని కొరకు, దేవుని రాజ్యాన్ని కొరకు ఈ లోక పాపాలని జయించుకుని, ఈ లోక ఆశలను యుద్ధములు జయించుకుని, ఈ లోక అలవాటులను అణగద్రొక్కి నీవు నిలబడటానికి సిద్ధమైతే నీ దేవుడు నీ కోసం యుద్ధము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన సిద్ధంగా ఉండేటప్పుడు, నిన్ను సృష్టించిన దేవుడు నీ కొరకు ఆయత్తంగా ఉండేటప్పుడు, నా యవన వయసులో నీవును నా ప్రియ తమ్ముడు, చెల్లి, నీవు సిద్ధంగా ఉండటానికి ఆశపడట్లేదా? మరి నీకు తోడుగా నీ దేవుడు ఉన్నాడని మన చదవబడిన వాక్యంలో ఉన్న విషయాన్ని మర్చిపోం కదా. అసలు మరీ ముఖ్యంగా మరి దేవుడు ఎదురు చూస్తున్నది ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:2 చెప్పబడి ఉన్నది. మరి ఈ లోక మర్యాదలను గురించి ఆలోచించక, ఈ లోక ఆశలను గురించి ఆలోచించక, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన విషయాలను ఆలోచించకుండా మనం జీవించాలని. ఎందుకంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని. లేకపోతే ఇదిగో మనం చూస్తున్న ఈ పరిస్థితే.
అందుకే ఈ లోకం చూపించిన మార్గంలో నువ్వు నడిచి క్రైస్తవునని చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటూ క్రీస్తుకి విరోధిగా నీ జీవితాన్ని నడిపించుకోకు. యవన ప్రాయంలో అలాగ నడుచుకున్నావని అంటే నిత్య అగ్నికి నువ్వు నెట్టబడతావని మర్చిపోకు సుమా. ఎప్పుడు నీకన్నా పెద్దవారిని, నీ నాయకుల్ని, నీ కళాకారులను గుర్తుపెట్టుకోకు. ఎందుకంటే క్రీస్తు నీకు ఒక మాదిరి మార్గాన్ని ఉంచి వెళ్ళాడన్నది మర్చిపోకు. అసలు దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తలాంతిని ఆయన కొరకు ఉపయోగించకపోతే నీవు ఆయన నీకిచ్చిన దేవుని రాజ్యాన్ని నీకోసం విడిచిపెట్టేస్తాడు సుమా. దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ భూమి మీదకి పంపించి నరకాన్ని సిలువ మార్గంలో రుచి చూసి నిన్ను నన్ను పరలోక మార్గానికి సిలువ ద్వారాగా తీసుకుని వెళ్ళడం కోసమే ఎంత గొప్ప క్రీస్తు ప్రేమను మర్చిపోయి, క్రీస్తును మర్చిపోయి నరకానికి వెళ్ళిపోవటానికి ఆశపడటం ఎందుకు? అసలు నీ ముందు నువ్వు, క్రీస్తు, పాపము అన్నీ ఉండగా దేనికోసం నెతుకుతున్నారు? అసలు నెతకడము ఎందుకని? అసలు నువ్వు నెతికిన దాన్ని పొందుకున్నాక తృప్తిపరచబడుతున్నావా? అసలు తృప్తిపరచబడిన తర్వాత నువ్వు సాధించావని నువ్వు అనుకుంటున్నావా? పాపం నీలో ఇమడబడి ఉన్నదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కానీ క్రీస్తు రక్తము నిన్ను పాపంలో నుంచి కడుగుతూ పాపాన్ని నీలో నుంచి తీసివేసి పవిత్రునిగా చేయటానికి క్రీస్తు రక్తము తన సిలువలో గొల్గొతా కొండ మీద చిందించబడింది మర్చిపోకు. నీకోసం ఎల్లప్పుడూ క్రీస్తు తన 2 గాయపడిన హస్తముల చేత పరలోక రాజ్యానికి నిన్ను నన్ను కొనుక్కుని వెళ్ళటానికి కోసము తన సిద్ధపడి ఉన్నాడు. మరి నీవు సిద్ధపడ్డావా? ప్రియ యవనస్తులారా, మన జీవితం ముందు మనకు ఏర్పరచబడిన పందెంలో పరలోకము, నరకము అని 2 తలుపులు తెరవబడుచు ఉన్నది. నరకలోకానికి వెళ్ళాలని అంటే ఏ ప్రయత్నము చేయవసరం లేదు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలని అంటే ప్రార్థన, అనిదినము దేవుని పరిశుద్ధ గ్రంథము చదవటము, ఏకాంత ప్రార్థన, మరి ప్రత్యేకంగా సువార్త ప్రకటించటమే. ఈ 4 అంశాలని మన జీవితంలో యవన ప్రాయంలో మర్చిపోకుండా ఉండాలి. యేసు ప్రభు గారు తను ఎన్నుకున్న అలవాటుల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మార్కు గారు రాసిన సువార్త పత్రిక 1:35 యేసు ప్రభు గారు అతి ఉదయమున ప్రతిరోజు చీకటి జామున లేచి దేవునికి మొర్రపెట్టేవాడుగా చూస్తున్నాము. అట్టి ఆలోచన కలిగి నీ యవ్వన ప్రాయంలో మరి గడపటానికి సిద్ధంగా ఉన్నారా? యేసు ప్రభు వారు అనిదినము మరి ఆదివారం నాడు దేవుని పరిశుద్ధ గ్రంథము చదవటానికి దేవుని మందిరానికి వెళ్ళేవారు. మరి ఆనాడు దేవుని పరిశుద్ధ గ్రంథము దేవుని మందిరములో మట్టికే ఉండేది. అందుకనే ఆయన అక్కడికి వెళ్ళి చదివేవాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మరి దేవుని పరిశుద్ధమడిన పరిశుద్ధ బైబిల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇది చదవటానికి నీవు సిద్ధపడుతున్నావా? ప్రభువారు తన జీవిత కాలంలో ప్రార్థనకి చాలా ముఖ్యత్వం ఇచ్చేవారు. అందులోని మత్తయి సువార్త 14:23 చెప్పబడిన రీతిగా మరి తన ఏకాంత ప్రార్థనకు చాలా ముఖ్యత్వం ఇచ్చేవారు. మరి నిజంగా నీ జీవితంలో నీ ఏకాంత ప్రార్థనకి అంత ముఖ్యత్వం ఇస్తున్నావా? ఎందుకంటే ఏకాంత ప్రాంతంలో రూపాంతరం పొందటానికి దేవుడు ఒక మార్గం చూపించాడు. అట్టి మార్గాన్ని నీ యవ్వన ప్రాయంలో పొందుకుంటే నిశ్చయంగా నీ పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపడతావు, దానికి వారసుడుగా అవుతావని యేసుప్రభు వారు గొప్ప మాదిరిని చూపించారు. ఇక ఆఖరిగా నా ప్రియ యవ్వనస్తుడా, నీ జీవిత కాలం అంతా నువ్వు జీవించేటప్పుడు యేసుప్రభు వారు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 4:23 ఆయన సువార్త పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. కానీ నువ్వు నేను నీ యవ్వన ప్రాయంలో మన జీవితాన్ని మనం మాట్లాడే మాటల్లోనూ మనం చేసే పనుల్లోనూ
మనం చూసే చూపుల్లోనూ ప్రతి విషయంలోనూ దేవునికి లోబడిన వారై స్వార్థను ప్రకటించేవారుగా చూడాలి. నిన్ను నన్ను యవన ప్రాయంలో చూసేవారు ఒక మాదిరిగా క్రీస్తుని పోలిన వారుగా ఉండాలి. మరి యేసుప్రభు వారు కూడా ఈ 4 అంశాలని మన పరలోక రాజ్యానికి వారసులుగా అవటానికి ఒక గొప్ప మార్గమును చూపించారు. అసలు పరలోక రాజ్యానికి వారసులుగా అవుతే ఎలాగుంటామో ఈ చిన్న చిత్రాన్ని ఒకసారి చూడండి. ఇక నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకునే ముందు ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన రీతిగా ఈరోజు క్రీస్తు గురించి మీరు కొద్ది సమయాన్ని విన్నారు కనుక మీరు క్రీస్తుని ఎరిగి ఉన్నారు. నా ప్రియ యవ్వనస్తులారా, మీ ప్రతి అడుగు క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా అయితే, మరి ముఖ్యంగా ప్రార్థనలోనూ దేవుని పరిశుద్ధ గ్రంథము చదవడంలోనూ అనుదినము నీ ఏకాంత ప్రార్థనలోనూ మరి ముఖ్యంగా నీ జీవితాన్ని క్రీస్తుకి ఒక స్వార్థకునిగా, క్రీస్తు సేవకునిగా ఉంటే
నీ యవన ప్రాయము క్రీస్తు కొరకు ఉంచినట్లుగా అయితే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా పరలోక రాజ్యానికి ఒక వారసుడిగా చేస్తాడు. ప్రభు చిత్తమైతే మనమందరము పరలోక రాజ్యం ముందు దేవుని ముందు మనమందరము కలుద్దాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకునేది మీ ప్రియ స్నేహితుడు, సోదరుడు, బ్రదర్ ప్రభాకర్, చెన్నై.